హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు స్ట్రీమ్ మూన్లైట్ టారోట్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఐమ్ బ్యూటిఫుల్, ఐమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గణేష, గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, సెల్ఫ్ అఫర్మేషన్స్ చేస్తూ ఉండండి. ఇన్స్టెంట్గా మీ ఎనర్జీ షిఫ్ట్ చేయబడుతుంది. ఓకే, ఏంటి ఈరోజు వీడియో? నాకు తెలీదు, కరెంట్ ఎనర్జీస్ తీద్దాం అనుకున్నాను. సో చూసేద్దాం ఏం ఎనర్జీస్ వస్తాయి, ఏం జరుగుతుంది, ఏం జరగబోతూ ఉంది అనేది. అయితే బిఫోర్ రీడింగ్, నేను నిన్న ఈవినింగ్ అనుకుంటా, ఆఫ్టర్నూన్ ఒక షార్ట్ వీడియో పెట్టాను. అదేంటి అంటే, మీ వ్యక్తులు అంటే ఇంగ్లీష్లో పెట్టాను, తెలుగులో పెట్టి ఉండాల్సింది. మీ వ్యక్తులు ఈ డ్యూరింగ్ మర్క్యూరీ రిట్రోగ్రేడ్ టైంలో రాకపోతే వాళ్ళతో ఉన్న కార్మిక్ సైకిల్ అనేది కంప్లీట్ అయిపోయిందని అర్థం. మీకు వాళ్ళతో ఉన్న ఎనర్జెటిక్ హోల్డ్ అంటాం కదా, అదనేది కంప్లీట్ అయిపోయిందని అర్థం అనేది యాక్సెప్టెన్స్కి మీరు రావాలి అని అయితే నేను వీడియోలో చెప్పాను, చూపించాను. అయితే చాలామందికి అది అసలు ఈ వీడియో ఏంటి అనేది అర్థం కాలేదు. దాని గురించి 2 పాయింట్స్ అనేది నేను చెప్పబోతూ ఉన్నాను. ఆ వీడియో ఏంటి, ఎందుకు అంటే, మార్చి 26 నుంచి 20th నుంచే మర్క్యూరీ రిట్రోగ్రేడ్ అంటే బుధగ్రహ తిరోగమనం అనమాట, అది స్టార్ట్ అయింది. అయితే అఫీషియల్గా 26th నుంచి స్టార్ట్ అయింది ఆ ఎఫెక్ట్. ఈ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 20th వరకు, అంటే మార్చి 20వ తారీఖు లోపల మీ పర్సన్స్, మీకు దూరమైన వ్యక్తులు, మీ రిలేషన్ ప్రజెంట్ ఎవరైతే దూరంగా ఉంటూ ఉన్నారో వాళ్ళతో మీకు రీకన్సిలియేషన్ అనేది జరుగుతుంది ఈ పీరియడ్లో. ఎప్పటి లోపల? మార్చి 20 లోపల. అదే ఈ మార్చి 20 తారీఖు లోపల ఈ పర్సన్స్తో మీకు టెక్స్ట్ ఆర్ కాల్ కమ్యూనికేషన్ లేదా వాళ్ళతో మీకు రీకన్సిలియేషన్ జరగలేదు అనుకోండి, మీకు వాళ్ళతో ఉన్న కర్మ కంప్లీట్ అయిపోయిందని అర్థం. మరి వాళ్ళు రికన్సిలియేషన్ చేస్తారా చేయరా ఎలా అని అంటే, ఇప్పుడు ఈ పీరియడ్లో వాళ్ళు రాకపోతే కనుక ఇక ముందు కూడా రారు, దాని అర్థం అది. ఓకే అండి. సో బీ పేషెన్సీ. వాళ్ళు ఈ టైం లోపల వచ్చారా, వాళ్ళతో ఇంకా మీకు కర్మ అండ్ రికన్సిలియేషన్ ఉంది అనేది అర్థము. రాలేదు అంటే కనుక కంప్లీట్ అయిపోయి మీకు మీరు మీ లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలని అర్థం. ఓకే, సో ఇది ఆ వీడియోకి అర్థం. ఓకే, కరెంట్ ఎనర్జీస్ ఏంటి, మీ పర్సన్స్వి ఏం నడుస్తుంది వాళ్ళ ఎనర్జీస్లో అనేది చెక్ చేద్దాం అనుకున్నాను. కరెంట్ ఎనర్జీస్ ఫ్రెండ్స్, ఇవి ఏం జరుగుతుంది ఏంటి అనేది నాకు తెలీదు రీడింగ్ తీసిన దాకా. అయితే ఇవి కరెంట్ ఎనర్జీస్ అప్డేట్ అనేది ఇస్తాను నేను మన వీడియోస్లో. ఏంటి యూనివర్స్, వాట్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ రైట్ నౌ, ఏం జరుగుతుంది, ఏమో అనుకుంటున్నారు? పడ్డాయి మరి కార్డ్స్, తీసుకుందామా? మనం వేసుకుందాం. ఏంటి, ఏం ఎనర్జీస్ నడుస్తూ ఉన్నాయి? ఓకే, వదిలి తీసుకుందాం. ఏం ఎనర్జీస్ ఇది అనేది రావాలి. ఎందుకు అంటే మర్క్యూరీ రిట్రోగ్రేడ్ టైంలో పాస్ట్ రిఫ్లెక్షన్ అనేది వస్తుంది. పాస్ట్ మెమరీస్ రావడం, పాస్ట్ గురించిన మెమరీస్ అనేవి హంట్ చేస్తాయని చెప్పాలి. ఓకే, యూనివర్స్ కార్డ్స్ పడుతున్నాయి, నేనే తీసుకోవడం లేదు ఏంటి. మనం క్లారిఫై చేద్దాము. చూడండి, డిస్టెన్స్ అంటే కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా. ఓకే,
రిలీజ్. ఫ్రెండ్స్, ఇవి కరెంట్ ఎనర్జీస్, ప్రజెంట్ నడుస్తున్న ఎనర్జీస్ మీ పర్సన్స్లో, అండ్ వాళ్ళు చేస్తున్న పనులు, వాళ్ళ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. ఇది నో కాంటాక్ట్, సపరేషన్, లెస్ కాంటాక్ట్, దూరం అయిపోయిన వ్యక్తులందరికీ రీజనేట్ అవుతుంది. అండ్ రీజనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి అని అయితే నేను అన్నాను, ఎందుకంటే కరెంట్ ఎనర్జీస్ ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా రీజనేట్ అనేది అవ్వాల్సిందే. ఓకే, ఓకే, ది బాటమ్ ఆఫ్ ద డెక్. ఓకే ఓకే ఓకే, హార్ట్ హార్ట్ హార్ట్. లుక్స్ లైక్ ఈ పర్సన్ అయితే కరెంట్ ఎనర్జీస్, ఈ పర్సన్ అయితే కొంత రైట్ నౌ అగ్రెసివ్ అంటాం కదా, కోపము, అగ్రెసివ్, ఇంప్లోజివ్, ఇలాంటి మోడ్లో ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. డ్యూ టు మార్స్ ఎఫెక్ట్ అని కూడా చెప్పాలి. అండ్ మార్స్ ఎఫెక్ట్ అంటేనే కోపము, నాకేం తక్కువ, ఇట్లాంటి యాటిట్యూడ్ అనేది కూడా ఇస్తూ ఉంటారు మార్స్. ఇప్పుడు కరెంట్లీ మీ పర్సన్ తన స్థానం, తన స్థాయి ఏదైతే ఉందో దానికి కోసం ఈ పర్సన్ కొంత వీళ్ళు ఎలాంటి వ్యక్తుల మధ్యలో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా, ఇప్పుడు వాళ్ళ లెవెల్ ఆఫ్ స్టేట్ ఉంటాం కదా, స్థాయి అనేది ఉంటుంది. ఆ స్థాయికి తగ్గట్టుగా వీళ్ళు ఇప్పుడు నడుచుకుంటూ ఉన్నట్టుగా ఉంది. ఒక ఏదైనా మేనేజర్ పోస్ట్లో ఉంటే ఒక మేనేజర్ ఎలా ఉంటారు, ఇంతకుముందు పాస్ట్లో ఈ పర్సను అందరితో కలిసిపోవాలి, అందరితో కలిసిపోయి ఉంటేనే మనకి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ మనకి మంచి పేరు వస్తుంది అని వీళ్ళ స్థాయికి దిగి ఈ పర్సన్స్ బిహేవియర్ అనేది చేస్తూ ఉండే. అలా మింగిల్ అయిపోవడం వల్ల ఇక్కడ థర్డ్ పార్టీస్ కావచ్చు, ప్రైడ్ కావచ్చు, తమ కొలీగ్స్ కావచ్చు, వ్యక్తులు ఎవరైనా కానివ్వండి, స్థాయిని దిగజార్చుకొని దిగి వీళ్ళు కలిసిపోయి ఉంటే, మింగిల్ అయిపోతే మనకి ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ, మంచి ఎక్కువ అని అయితే వీళ్ళు అనుకున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే కర్మ కాన్సిక్వెన్సెస్ అంటాం కదా, ఈ కర్మ అనేది వీళ్ళ చేసిన పనులతోనే స్థాయిని దిగజార్చుకోవడం. ఇప్పుడు నేను సపోజ్ ఎలా చెప్పాలి, ఇది మనకంటూ ఒక స్థాయి అనేది ఉంటుంది. మేనేజర్ ఫస్ట్లో ఉండి కింద పనిచేసే వాళ్ళ మాదిరి వాళ్ళతో కలిసి వాళ్ళతో మింగిల్ అయిపోయి వాళ్ళకి మాదిరి మేనేజర్ పోస్ట్లో ఉండి మేనేజర్ చేయాల్సిన పనులు చేయకుండా కింద మన టీం మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఉన్నట్టు వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ పనులు వీళ్ళు చేయడం, ఇట్లా దిగజారుడు పనులు అనమాట. ఈ పర్సన్ కూడా అదే మాదిరి నడుచుకున్నారు. అయితే ఇప్పుడేంటి, ఈ పర్సన్ కర్మ అంటాం కదా, వీళ్ళు తెలిసి చేసుకున్నారా తెలియక చేసుకున్నారా, బట్ వీళ్ళు ఏమి వాళ్ళ ధర్మాన్ని పాటించాలో
దాన్ని విస్మరించడం అనేది జరిగింది ఇక్కడ. ఓకే. ఇది జరగడం వల్ల ఈ పర్సన్స్ ఏంటంటే, ఒకటి నేమ్‌కి ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ వీళ్ళ స్టెబిలిటీ అంటాం కదా! ఈ కర్మ కాన్సిక్వెన్స్ వాటెవర్ ఇట్ హ్యాపెండ్, మనం ఏమి యాక్షన్ ఇస్తామో యూనివర్స్ నుంచి అదే రియాక్షన్ అనేది వస్తుంది. దానికి పేరే, ఇంకొక పేరు ఏంటంటే కర్మ. ఓకే. ఇదనేది వచ్చింది. ఈ పర్సన్ ఇప్పుడేంటి, వాటిని ఇప్పుడు మళ్ళీ ఈ పర్సన్ తన స్థాయిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నడుచుకుంటున్నట్టుగా చూపిస్తూ ఉంది. ఈ కోపం ఎందుకు వస్తుంది, మరి ఎందుకు కోపంగా ఉంటూ ఉన్నారు అంటే, గతంలో వీళ్ళు మన వాళ్ళు నా వాళ్ళు అనుకొని కలిసిపోయి, అంటే వీళ్ళ స్థాయి వేరు, ఇంకొక థర్డ్ పార్టీస్ వారు ప్రాయుడు ఉంటే వాళ్ళ స్థాయి వేరు. బట్ వాళ్ళతో కలిసిపోయినట్టుగా వీళ్ళు ఉండడం, కలిసి కొన్ని పనులు అంటాం కదా, అవి చేయడం అనేది చేశారు. వాళ్ళ చేయడం వల్ల, కలిసిపోవడం వల్ల, మింగిల్ అయిపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ కొన్నైతే, ఇవి కొన్ని స్వయంకృత అపరాధాలు ఉన్నాయి. స్వయంకృత అపరాధాలు ఏవైతే అంటే అతికిపోయి చేసుకోవడం అనమాట. ఇవేవైతే ఉన్నాయో ఈ పర్సన్ ఇప్పుడు వాటికి కర్మఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు అని అయితే చూపిస్తుంది. అయితే వీళ్ళేం తక్కువేం తినలా, వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలి అని అయితే వీళ్ళు ఇప్పుడు ప్రయత్నాలు ఏదో చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్, వాళ్ళతో కలవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో థర్డ్ పార్టీస్, ఇక్కడ థర్డ్ పార్టీ ప్రైడ్ ఆర్ టీమ్ మెంబర్స్, ఫ్రెండ్స్ ఎవరైనా కావచ్చు, థర్డ్ పార్టీకే నేనేమోని ఇక్కడ వాటి నుంచి వచ్చిన ఎఫెక్ట్ వీళ్ళ స్టెబిలిటీకి ప్రాబ్లం తెచ్చిపెడుతూ ఉండే. సో అందుకని వీటిని బ్యాలెన్స్ తీసుకురావాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎంత చూడాలో, ఎవరిని ఎంతలో ఉంచాలో అదే మాదిరి వీళ్ళు ధర్మాన్ని పాటిస్తున్నారు ఇప్పుడు. అంటే వీళ్ళు కర్మ అనేది ఏంటంటే మీ ధర్మాన్ని మీకు గుర్తు చేస్తుంది. అదే మాదిరి ఈ పర్సన్ కూడా అలానే బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఈ బర్డెన్, భారం అంటాం కదా, ఇదనేది వీళ్ళు ఈ పర్సన్స్ ఫేస్ చేయలేకపోతూ ఉండే. సో అందుకనే ఫేస్ చేసేదానికన్నా సాల్వ్ చేసుకోవడం మంచిది అని అయితే వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. అందుకే యాక్షన్ మోడ్లో ఉన్నారు రైట్ నౌ. అయితే యాక్షన్ మోడ్లోకి వచ్చిన ఒక జెంటిల్మెన్, ఒక మేనేజర్, ఒక స్థాయి, అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్థాయి అనేది ఉంటుంది. ఆ స్థాయికి తగ్గట్టుగా నడుచుకోవడం. ఓకే. ఒక ప్రిన్సిపల్ ఉంటారు. ప్రిన్సిపల్ ఏంటి, అందరినీ లీడ్ చేయడం, స్ట్రిక్ట్ అండ్ కమిటెడ్గా ఉండి నడిపించడం అన్నమాట. ఇట్లా మాదిరి మేనేజర్ ఉంటారు, టీం మెంబర్స్ని వెనకాతలో ఉండి నడిపించడం, అంతవరకే వాళ్ళ ధర్మాన్ని వ్యవహరించడం, ఇట్లా చేస్తూ ఉన్నారు ప్రజెంటు. వీళ్ళు కూడా ఇలాంటి దీని మీదే ఉంటూ ఉన్నారు రైట్ నౌ. ఓకే. మరేంటి కరెంట్ ఎనర్జీస్ ఏంటి, మరి ఏం నడుస్తున్నాయి అంటే క్లారిఫై చేద్దాం. కర్మ కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా వాటిని వీళ్ళ స్వయంకృత అపరాధాలతో తెచ్చుకున్న పనులని బ్యాలెన్స్కి తెచ్చుకోవాలి అని అనుకుంటూ ఉన్నారని చెప్పాను కదా. ఇలా ఒక పక్కన వీళ్ళు అనుకుంటూ ఉంటే పాస్ట్లో వీళ్ళు పాస్ట్కి ప్రజెంట్కి మధ్యన కొట్టుమిట్టాడుతున్నారని చెప్పాలి రైట్ నౌ. ఎందుకంటే పాస్ట్లో వీళ్ళు చేసిన పనుల వల్ల సమ్వన్, ఓకే నేను చెప్తా, క్లారిఫై చేద్దాం. యూనివర్స్ ఏంటి, వై పాస్ట్ హియర్. ప్రజెంట్ వీళ్ళైతే కొంచెం యాక్షన్ మోడ్లో, యాంగర్, స్ట్రిక్ట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటూ ఉన్నారు అని నేను అన్నాను కదా. ఇలా ఒక పక్క వ్యవహరిస్తూనే పాస్ట్లో వీళ్ళు ఎవరి పట్ల అయితే విక్టిమ్ బిహేవియర్, ఎవరి గురించి అయితే వీళ్ళ యాక్షన్స్ ద్వారా, వీళ్ళ పనుల చేత ఎవరినైతే దూరం చేసుకున్నారో, దూరం అయిపోయారో వాళ్ళ మెమరీస్ ఇప్పుడు ఈ పర్సన్కి హంట్ చేస్తున్నాయని చెప్పాలి. అంటే ఒక పాస్ట్ అంతా వచ్చి ఒక మైండ్లో తిరగడం అనమాట. తిరగడం మళ్ళీ ఇక్కడేంటి ట్రిగర్ చేస్తూ ఉంది పాస్ట్. నువ్వేం చేసావు, నువ్వు ఇది చేసావు, నువ్వు ఇది చేసావు, నువ్వు ఇది చేసావు అని ఈ పర్సన్ని ట్రిగర్ చేస్తూ ఉంది రైట్ నో. సో ఎందుకని ఏంటంటే ఈ పర్సన్ పాస్ట్లో ఉన్న ఈ మిస్అండర్స్టాండింగ్స్,
లేదా గొడవలు, ఎవరైతే దూరం అయిపోయి ఉన్నారో అది మీరే కావచ్చు, వాళ్ళతో మళ్ళీ రికన్సిలియేషన్ అవ్వాలి, కలిసిపోవాలి అని అయితే అనుకుంటున్నారు. ఎందుకు? వన్స్ అపాన్ ఎ టైం వీళ్ళకి వాళ్ళతో ఎమోషనల్ బాండింగ్ అనేది ఉండింది, ఎమోషనల్ కనెక్షన్ అనేది వీళ్ళకి లీడ్ చేస్తూ వచ్చారు. ఆ ఫీలింగ్ అనేది ఉండే. ఇప్పుడు వీళ్ళు ఈ పర్సన్స్ని బిట్రై చేసి క్రాస్ రోడ్లో వదిలేయడం అనమాట. లీవ్ చేసి అన్ఎక్స్పెక్టెడ్గా విక్టమ్ బిహేవియర్ చేసేసి వదిలేసి వెళ్ళిపోవడం అనమాట. వెళ్ళిపోయిన సందర్భాలు. ఇదేంటంటే ఈ పర్సన్ ఇప్పుడు నువ్వు ఇలా మోసం చేస్తావు, నువ్వు పలానా వ్యక్తిని ఇలా చేస్తావు, నువ్వు పలానా థింగ్ ఇలా చేస్తావు, పలానా పని నువ్వు ఇలా చేస్తావు అని ఈ పాస్ట్ గత మెమరీస్ ఏవైతే ఉంటాయో ఈ పర్సన్ని ట్రిగర్ చేస్తూ ఉంది. సో అందుకని ఈ పర్సన్ ఏంటో యాక్షన్లోకి దిగారు. అది కూడా రికన్సిలియేషన్ గురించా అంటే నేను చెప్పలేను, బట్ క్లియర్ చేసుకోవాలి. ఈ బర్డెన్ ఏదైతే వస్తూ ఉందో, ఈ భారం, బాధ, ఈ ట్రిగరింగు, అంతరాత్మ మనల్ని మనమే క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. ఇదేదైతే ఉందో దాన్ని క్లియర్ చేసుకోవాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు బర్డెన్ ఈ పర్సన్. అయితే ఈ క్రమంలో ఈ పర్సన్ తన ఫ్రెండ్స్ని కావచ్చు, స్పిరిచువల్ గైడెన్స్ అనేది ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా. ఎవరు స్పిరిచువల్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు అంటే ఎవరు? టారో ట్రేడర్స్, ఆస్ట్రాలజర్స్, గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని వీళ్ళు కలుస్తున్నట్టుగా కూడా చెప్పాలి. ప్రజెంట్ వీళ్ళున్న సిచ్యువేషన్లో వీళ్ళు ఏం చేయాలి అని. ఎస్, ఎందుకంటే వీళ్ళు కొంత స్టక్ సిచ్యువేషన్ అయిపోయి ఉన్నారు. అండ్ వీళ్ళు కొంత ఎమోషనల్ ఓవర్వెల్మింగ్ కూడా అవుతున్నారని చెప్పాలి. ఇది కూడా పాస్ట్కి రిలేటెడ్. పాస్ట్లో జరిగిన థింగ్స్ పట్ల వీళ్ళు కొంత ఎమోషనల్ ఓవర్వెల్మింగ్, సంథింగ్ నేను చేసిన దానివల్ల ఈ కర్మ అనేది మళ్ళీ నాకు ఎలా ఎఫెక్ట్ చేస్తుందో అని ఒక భయం అంటాం కదా, ఇది అనేది వస్తూ ఉంది. అయితే ఇది కిడ్స్కి సంబంధించి, కిడ్స్కి రిలేటెడ్ ఎవరైనా మీకు ఇన్వాల్వ్మెంట్ ఉంటే, మీకు ఈ పర్సన్స్కి మధ్యన కిడ్ రిలేటెడ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే దానికి వాళ్ళకి సంబంధించిన విషయాల్లో అఫెక్ట్ ఏదైనా అవుతుందేమో అని కొంత భయం అనేది ఈ పర్సన్స్కి వేస్తూ ఉంది రైట్ నౌ. సో అందుకే ఈ పర్సన్ యూనివర్స్ని లేదా గురువుల్ని లేదా టారో ట్రేడర్స్ని ఇట్లా గురువుల్ని ఏదో కలుస్తూ ఉన్నట్టుగా ఉంది. స్పిరిచువల్ వీళ్ళు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే గైడెన్స్ కోసం వీళ్ళు చూస్తూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది రైట్ నౌ. Why distance here, universe? Why distance here? ఈ డిస్టెన్స్, సపరేషన్, ఈ గొడవలు, ఈ ఏవైతే ఉన్నాయో పెద్ద బ్లాకేజెస్ అనేవి వచ్చాయి వీళ్ళు బిహేవియర్ చేత. ఒకటి, మీరు వీళ్ళ నుంచి వాకవే చేయడం అంట. ఇంకా నాకొద్దు, నా వల్ల కాదు, ఇంకా నేను పడలేను అనుకొని విడిచిపెట్టేయడం, వదిలేయటం. ఇప్పుడేంటంటే మీ ఎనర్జీ వీళ్ళ ఎనర్జీ, ఇప్పుడు వీళ్ళు మీ కల్లా చూస్తూ ఉన్నారు, మీరేమో మీ లైఫ్ గురించి, మీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఇదే ప్రజెంట్ ఎనర్జీస్ నడుస్తూ ఉన్నాయి. అంటే ఇది అలానే జరుగుతుంది. ఎప్పుడైతే మీరు వీళ్ళ మీద ఫోకస్ అనేది తీసేస్తారో అప్పుడు వీళ్ళకి మళ్ళీ మీ పైన ఆలోచన అనేది వస్తూ ఉంటుంది. అదే మాదిరి ఎవరైతే ఈ పర్సన్ నుంచి వద్దు అనుకొని దూరం వెళ్ళిపోయారో, వాకవే చేశారో, కనెక్షన్ రిలేషన్ గురించి దూరంగా వెళ్ళిపోవడం, ఈ గొడవలు కాన్ఫ్లిక్ట్ కారణం చేత ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళని బ్యాలెన్స్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారు. బట్ స్టిల్ ఇంకా బ్లాకేజెస్ అనేవి ఇంకా ఉన్నాయి. ఈ బ్లాకేజెస్ అనేది ఏంటి అనేది ఈ పర్సన్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నారు ప్రజెంట్. ఈ బ్లాకేజ్, మీ ఇద్దరి మధ్య ఉన్న బ్లాకేజ్ ఏంటి, రీజన్ ఏంటి, ఏది చేస్తే మళ్ళీ మీ ఇద్దరి మధ్యన ఫ్రెష్ స్టార్ట్ అండ్ రీస్టార్ట్ అనేది జరుగుతుంది అనేది ఈ పర్సన్ ఆలోచనలో పడ్డారని చెప్పాలి. అయితే మధ్యలో ఉన్న బ్లాకేజెస్ని క్లియర్ చేయడం కోసం మేబీ ఈ పర్సన్ గైడెన్స్ తీసుకుంటున్న రీజన్ కూడా అదే అయి ఉండాలి. మీ ఇద్దరి మధ్య బ్లాకేజెస్ అనేది వచ్చేసింది, గ్యాప్ వచ్చింది, సెపరేషన్ వచ్చింది. అయితే వచ్చిన రీజన్ ఏంటి, ఎవరు కారణం ఏంటి, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి అని అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు రైట్. ఓకే, అయితే ఈ పర్సన్ అయితే కొంత ఎమోషనల్
ఓవర్వెల్మింగ్ అని నేను అనలేను, బట్ సరెండర్ అయిపోవాలి. ఈ బర్డెన్ ఏదైతే ఉందో ఈ పర్సన్ క్యారీ చేస్తూ ఉన్నారు, సరెండర్ అయిపోవాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. ఈ స్టక్ సిచ్యువేషన్ అండ్ థర్డ్ పార్టీస్ ఇన్ఫ్లుయెన్సెస్ ప్రజెంట్ అయితే ఏది జరిగితే అది జరగని, లెట్ ద లీవ్ ఫ్లో అని, అంటే ఏది జరిగితే అది జరగని అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో కొంత సమయం వచ్చేసరికి ఈ పర్సన్ ఏంటంటే ఇలా సరెండర్ అయిపోతున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. అంటే వీళ్ళు ఎంత పోరాడుతున్నా అవ్వడం లేదు, ఎంత కనుక్కొని ఎంత క్లియర్ చేద్దాం అనుకున్నా ఇది అవే సిచ్యువేషన్స్ చూపించడం లేదు, రిలేషన్షిప్ రిలేటెడ్. అండ్ ఇదొక విషయం అయితే వీళ్ళకి ఆల్రెడీ ప్రాబ్లమ్స్, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఉండే, వాటిని సాల్వ్ చేసుకోవాలా, మీతో ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలా, దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి చేయాలి అని ఈ పర్సన్ కొంత ఇబ్బంది పడుతూ ఉన్నట్టుకైతే ఎనర్జీ చూపిస్తూ ఉంది. ఓకే, ఈ పర్సన్ అయితే మోస్ట్లీ ట్రావెల్ చేసి మరి మళ్ళీ పాడైపోయిన, అది బిజినెస్ కావచ్చు, ఇక్కడ ఈ పాయింట్ మాత్రం బిజినెస్లో అయినా లేకపోతే ఈ పర్సన్స్ అయితే రైట్ నా కర్మ లెసన్స్ ఏదో నేర్చుకున్నారని చెప్పాలి, నేర్చుకుంటున్నారు. అంటే ఇప్పటివరకు వీళ్ళకున్న ఈగో ఈ ఉంటుంది కదా, వ్యక్తులకి ఈగో అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి సెల్ఫ్ యాటిట్యూడ్ ఉంటుంది, సెల్ఫ్ ఈగో అనేది ఉంటుంది. ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు తమ ఈగోని ఇప్పుడు కొద్దిగా తగ్గించుకుంటున్నారు. అంటే వాళ్ళు చేసిన పనుల చేత వాళ్ళు దూరం చేసుకున్న థింగ్స్, ఇది మిమ్మల్నే కాదు, కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ను కూడా కోల్పోతూ ఉండే, పబ్లిక్ ఇమేజ్ కావచ్చు, సెల్ఫ్ రెస్పెక్ట్ కావచ్చు, కొంత కమ్యూనిటీకి సంబంధించి కమ్యూనిటీ రిలేటెడ్ పబ్లిక్లో ఇమేజ్ కావచ్చు, ఫైనాన్షియల్ పార్ట్నర్షిప్, లేదా వీళ్ళతో ఉన్న స్నేహితులు కావచ్చు, మీరు కూడా కావచ్చు. ఈ పర్సన్ అయితే వాళ్ళ ఈగో కారణం చేత దూరం చేసుకున్నారు. అంటే వన్స్ అపాన్ ఎట్ టైం మీరు వాళ్ళ ఈగోనా అంటే వాళ్ళకి ఈగోనే ప్రయారిటీ ఇచ్చుండే, ఇప్పుడేంటి కార్మిక్ లెసన్స్ అంటాం కదా, అదనేది ఇప్పుడు నేర్చుకుంటున్నారు, యాక్సెప్టెన్స్కి వస్తూ ఉన్నారు, యాక్సెప్ట్ చేసే స్థితికి వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ వస్తూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. ఎస్, కార్మిక్ లెసన్స్ అనేది నేర్చుకోవడంతోనే ఈ పర్సన్కి మెచ్యూరిటీ వచ్చింది, మెచ్యూరిటీ వస్తుంది అని చెప్పాలి. ఈ పర్సన్స్ ఏమి కోల్పోయాను నేను, దేన్ని దూరం చేసుకున్నాను, నాకేం నష్టం జరిగింది అనేలాంటి ప్రాక్టికల్ ఆలోచన అంటాం కదా, ఈ దానికి వస్తూ ఉన్నట్టుగా ఈ పర్సన్స్ చూస్తుంది. అయితే మిస్ అవుతున్నారు ఈ క్రమంలో ఎవరైతే మీరు మిమ్మల్ని కోల్పోయి ఉంటే రిలేషన్ రిలేటెడ్, తన స్వయంకృత అపరాధంతోనే నేను దూరం చేసుకున్నాను అని అయితే వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. మెటీరియలిస్టిక్ లేదా బిజినెస్కి రిలేటెడ్ ఏదైనా ఇబ్బందులు, మీరు ఆల్రెడీ కలిసి ఉండి ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఈ పర్సన్ పర్సనల్ లైఫ్లో తన స్వయంకృతాపరాధంతోనే నేను దూరం చేసుకున్నాను, నష్టం చేసుకున్నాను అని అయితే అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఎవరైతే సపరేషన్ దూర ప్రాంతాల్లో దూరంగా ఉంటూ ఉన్నారో వాళ్ళని వచ్చి కలవాలి అని అయితే ఈ పర్సన్కి ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకు ఇలా అనిపిస్తుంది అంటే ఇక్కడ మీ ఫోకస్ అనేది ఈ పర్సన్ మీద ఇప్పుడు తగ్గి ఉంది, తగ్గడం చేత ఈ పర్సన్కి ఇప్పుడు మళ్ళీ మీ పైన ఆలోచన అనేది వస్తూ ఉంది. ఇక్కడ రీజన్ మాత్రం ఇదే. ఓకే, స్పార్క్ రిన్యూవల్ ఏంటి యూనివర్స్, ఈ మెంటల్ స్ట్రెస్ అంతా కూడా ఈ పర్సన్ క్లియర్ చేసుకొని ట్రూత్ని తెలుసుకున్నారు అని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మిగతా విషయాలు చెప్పే ముందు ట్రూత్ని వీళ్ళు గ్రహించారు, నిజాన్ని తెలుసుకున్నారు అని అయితే చెప్పాలి. పాస్ట్లో ఎటువంటి సిచ్యువేషన్స్ని వీళ్ళు మీతో లేదా వీళ్ళ లైఫ్లో డీల్ చేస్తున్నా
ట్రూత్ని తెలుసుకోవడం చేత ఇప్పుడు వీళ్ళు కొంత ఓవర్వెల్మింగ్ అవుతున్నారు. అందుకే ఇక్కడ ట్రిగరింగ్ అంతరాత్మ అంటాం కదా, అది అనేది ఈ పర్సన్ని ట్రిగర్ చేస్తూ ఉంది రైట్ నౌ. నువ్వు ఇలా చేసావు, నీదే తప్పు, నీదే పొరపాటు, నువ్వు ఇది అని ట్రిగర్ చేస్తూ ఉంది వీళ్ళ అంతరాత్మ. ఓకే, దీనివల్ల ఏంటంటే కొంత ఈ మెంటల్ స్ట్రెస్కి అవుతారు కదా. ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉండే బయట, ఆల్ సెక్టార్, ఆల్ మెటీరియలిస్టిక్ ప్రాబ్లమ్స్ అన్నీ వీళ్ళకు ఉండే. మీతో కూడా మీరు ఎమోషనల్ కనెక్షన్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ లాగా ట్రీట్ చేసే వ్యక్తులు, కేరింగ్ ఇచ్చే వ్యక్తులు లేకపోవడం వల్ల ప్రజెంట్ కొద్దిగా మెంటల్ స్ట్రెస్ అనేది ఈ పర్సన్ అనేది అవుతూ ఉన్నారు. ట్రూత్ని తెలుసుకోవడం వల్ల వీళ్ళు ఎక్కువగా బాధ అనేది ఏదో పడుతూ ఉన్నారు రైట్ నౌ. నిజం ఏదో తెలుసుకొని బాధ అనేది ఏదో పడుతూ ఉన్నారు ఎక్కువ. అది ఇంకా ఎఫెక్ట్ కొడుతూ ఉంది. నేను ఎందుకు ఇలా చేశాను, ఇది మనం చెప్తాం కదా. ఎలా అంటే మనం జెన్యున్గా ప్రేమించినందుకు కాదు, మనం ఎందుకు ప్రేమించాము ఇంత జెన్యున్గానే బాధపడతామంట రిలేషన్షిప్లలో. నేను ఎందుకు ప్రేమించాను జెన్యున్ కానీ మనల్ని మనం క్వశ్చన్ చేసుకొని బాధపడుతూ ఉంటాం. ఓకే, అదే మాదిరి ఈ పర్సను నేను ఎందుకు ట్రూత్ని తెలుసుకోలేకపోయాను అని అయితే ఈ పర్సను బాధపడుతూ ఉన్నట్టు చూపిస్తుంది. ఫ్రెష్ స్టార్ట్ చేయాలి, రికన్సిలియేషన్ చేయాలి అని అయితే ఈ పర్సన్ మీతో అనుకుంటూ ఉన్నారు. మీ నుంచి సపరేషన్ ఉంటే కనుక ఈ పర్సన్ అయితే, ఎందుకు అంటే ఈ పర్సన్ ఎంత ప్రాబ్లమ్స్లో ఉన్నా, ఎంత మెంటల్ స్ట్రెస్లో ఉన్నా మీరు మీతో రికన్సిలియేషన్ లేదా మీరు ఇతనితో లేదా వీళ్ళతో కలిసి ఉంటే కనుక వీళ్ళకి హీలింగ్ అనేది వస్తూ ఉంటుందంట. సో అదే అందుకనే మళ్ళీ మీతో రికన్సిలియేషన్ ఫ్రెష్ స్టార్ట్ అయితే బాగుండు అని. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కొంతమందికి ఆల్రెడీ రికన్సిలియేషన్ అయ్యింది కానీ ఆ బాండింగ్ అనేది ఇంకా రాలా. అతుక్కోవడం అనేది ఒక జస్ట్ కనెక్షన్ అయింది కానీ ఆ బాండింగ్ అతుక్కోవడం మాత్రం ఇంకా కాలే. అయితే మీలో ఎంతమందికి రికన్సిలియేషన్ అయ్యి ఇంకా స్టిల్ ఆన్ అండ్ ఆఫ్ లేదా లెస్ కాంటాక్ట్లో లెస్ రికన్సిలియేషన్లో ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. దీనివల్ల కూడా ఈ పర్సన్ ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. ఓకే, వైట్ కాన్ఫ్లిక్ట్, వైట్ ట్రిగర్స్ హియర్. నేను చెప్పాను కదా ఈ పర్సన్ని తన అంతరాత్మ ట్రిగర్ చేస్తూ ఉంది అని. అండ్ ఇక్కడ ఏంటి, ఈ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని తప్పు అంతా నీదే, నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా చేయబట్టి ఇదంతా జరిగింది అనేలాంటి నెపాలు ఏవైతే ఉన్నాయో మీ మీద నెట్టేసేసి వెళ్ళిపోయారు. ఇప్పుడేంటి, గొడవ సృష్టించింది కూడా వాళ్ళే, ఆ విషయం కూడా తెలుసుకుంటూ ఉన్నారు. అండ్ కాంపిటీషన్, మీకు కాంపిటీషన్గా మూడో వ్యక్తుల్ని కూడా తీసుకొచ్చింది వీళ్ళే. 3, 6, 4 ఇక్కడ 5, 6 కూడా అని చెప్పాలి. ఓ వ్యక్తుల్ని తీసుకురావడం, మీకు కాంపిటీషన్గా పెట్టడం, నువ్వు కాకపోతే వీళ్ళు అనేలాగా మిమ్మల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవడం. దానికి సంబంధించి నువ్వేంటి ఇలా అని ఒకళ్ళనొకళ్ళు ట్రిగర్ చేసుకోవడం, ఒకళ్ళనొకళ్ళు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం, గొడవ ఆడుకోవడం, ముందుకు పడి తెగబడి అడిగేయడం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ పర్సన్ ఇప్పుడు ట్రిగర్ చేస్తూ ఉన్నాయి పాస్ట్లో. అంటే ఇక్కడ నేను ట్రిగర్ చేస్తుంది మీ గురించేం కాదు, మిమ్మల్ని ఏం కాదు, కానీ తాను అంతరాత్మ అనేది క్వశ్చన్ చేస్తుంది, నువ్వే కదా ఇలా అంతా చేసావు అని. హార్ష్ కమ్యూనికేషన్, ఎలా పడితే అలా మాట్లాడడం, నిందలు, మాటల రూపేణా మిమ్మల్ని నిందలు మోపడం, నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు అని. వాళ్ళు సేఫ్ జోన్లో ఉండేదానికి మీ పైన నెపాలు నెట్టేయడం, ఇలాంటి చేసిన ఈ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీ కల్లేనే డైరెక్షన్ అనేది మార్చుకుంటూ ఉన్నారు రైట్ నౌ. గైస్ సీరియస్లీ చెప్తున్నాను, రీడింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు బట్ చెప్తున్నాను, వితిన్ 3 days లోపల ఒక ఇంప్లోజివ్ టెక్స్ట్ మాత్రం మీకు రాబోతూ ఉంది ఈ పర్సన్స్ నుంచి. ఇంప్లోజివ్ టెక్స్ట్ అంటే అది మీరు వస్తుంది అని కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది, అది మీరు వస్తుంది అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. ఈ టైం లైన్ని గుర్తుంచుకోండి. ఓకే, ఎన్ ఇంప్లోజివ్ టెక్స్ట్. ఓకే, వీళ్ళు ఈ స్ట్రెస్ని ఓవర్వెల్మ్ని తట్టుకోలేక ఈ పర్సన్స్ అనేది మీకు కమ్యూనికేషన్ అనేది చేస్తారు వితిన్ 3 days లోపల. ఓకే, వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ వర్షన్ అనేది ఇప్పుడు మార్చుకుంటూ ఉన్నారు, ఇప్పుడు డైరెక్షన్ అనేది మారుస్తూ ఉన్నారు రైట్ నౌ. ఎంత అయితే మిమ్మల్ని ఈ బాధ పెట్టున్నారో దానికి ప్రతిఫలంగా మీకు ఒక గిఫ్ట్ కానీ లేకపోతే ఒక ఆపర్చునిటీ కానీ అవకాశం కానీ లేదా రికన్సిలియేషన్
ఇట్లాంటిది ఆఫర్ అనేది ఇవ్వాలి అని అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే పాస్ట్‌లో చేసిందంతా తప్పులన్నీ వాళ్ళే అనేది ఇగో కారణం చేత వీళ్ళు ఒప్పుకోలేకపోతూ ఉండే. బట్ ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. యాక్సెప్టెన్స్‌కి వస్తున్నారు. కర్మ లెసన్స్ నేర్పిస్తుంది అని చెప్పాను కదా! యెస్. ఈ పర్సన్‌కి అయితే రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఉంది. తన మిస్టేక్స్, తన కృతాపరాధాల వల్లే ఇదంతా లైఫ్ అనేది ఇప్పటిదాకా ఇక్కడ దాకా వచ్చింది అని అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. అండ్ మూవ్ ఆన్ అవుదాం అనుకున్నారు, అవ్వలేకపోతూ ఉండే. ఇప్పుడేంటి డైరెక్షన్ మార్చుకొని మళ్ళీ ఈ పర్సను మీతో సిచ్యువేషన్షిప్ కావచ్చు, లేదా వాళ్ళ లైఫ్ గురించి అయినా కావచ్చు, తిరిగి బ్యాలెన్స్ తెచ్చుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. ఈ పర్సన్ మీద ఖచ్చితంగా స్టిల్ ఇంకా బ్లాక్ మ్యాజిక్ ఏదో ఎఫెక్ట్ అనేది ఉంది. అందుకే వీళ్ళకి ఇంత బర్డెన్ అండ్ మెంటల్ స్ట్రెస్ అనేది ఎఫెక్ట్ అనేది వీళ్ళకి చేస్తూ ఉంది. కానీ వీళ్ళకి క్లారిటీ లేదు. బ్యాలెన్స్ తీసుకురావాలని వీళ్ళు అనుకుంటున్నారు. మరి మీరు యాక్సెప్ట్ చేస్తారా? వీళ్ళ నుంచి దూరం అయిపోయిన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? మళ్ళీ అవకాశం ఇస్తారా? ఇట్లాంటి సందిగ్ధం అంటాం కదా, జగ్లింగ్, దీంట్లో ఉన్నారని చెప్పాలి. ఓన్ నీడ్స్, ఓన్గా బెనిఫిట్స్, ఓన్లీ ప్రయారిటీస్ ఆఫ్ నీడ్స్ గురించి ఆలోచించి పాస్ట్లో మిమ్మల్ని దూరం పెట్టారు. వేరే వాళ్ళతో వీళ్ళకి బెనిఫిట్స్, నీడ్స్ అనేవి వాళ్ళకి ఉంటాయి, వాళ్ళకి వీళ్ళకి సరిపోతుంది అని. ఇప్పుడేంటి అది మీకు అర్థమైంది. అంటే ఏంటి, ఎలా కనబడుతున్నాం మీకు అంటే మీ వర్త్ మీరు తెలుసుకున్నారని చెప్పాలి. ఈ పర్సన్ ఇప్పుడు మీ దగ్గరకు వస్తే చెప్పు తీసుకొని కొడతారు, లేకపోతే కర్ర తీసుకొని కొడతారు, లేకపోతే మొహాన్ని ఇంకేదైనా మట్టు లేకపోతే ఇంకేదో వేసి తరిమి కొడతారు అని అయితే ఈ పర్సన్కి కొంచెం భయం అయితే ఉండే. అందుకే జగలింగ్ సందిగ్ధం, మళ్ళీ మీరు పాస్ట్లో మాదిరి రికన్సిలియేషన్ చేస్తారా అని. బట్ వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్ విత్ ఇన్ 3 days లోపల ఒక ఇంక్లూజివ్ టెక్స్ట్ అనేది రాబోతూ ఉంది. రెడీగా ఉండండి. ఓకే. ఓకే, ఈ పర్సన్ అయితే మళ్ళీ తన లైఫ్ని స్టార్ట్ ఓవర్, ఎవరితో అయితే పాస్ట్లో వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ స్టార్ట్ చేసి గ్రోత్ని చూశారో వాళ్ళతోనే మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ అనేది చెప్పాను గ్రోత్ని, వాళ్ళతోనే మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ అనేది చేయాలి అని అయితే అనుకుంటున్నారు. ఎస్పెషల్లీ రిలేషన్షిప్ రిలేటెడ్ గ్రోత్ని తెచ్చుకోవాలి అని అయితే అనుకుంటున్నారు, ఫ్రెష్ స్టార్ట్ అనేది. ఎందుకంటే వాళ్ళతో ఉంటే కనుక వీళ్ళకి కొంత అదృష్టం, లక్ కలిసి వస్తుంది అని అయితే వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఓకే, స్లోగా అయినా సరే మళ్ళీ బ్యాలెన్స్ తెచ్చుకోవాల్సిందే, వాళ్ళతో కలిసిపోవాల్సిందే అని అయితే అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరైతే సపరేషన్ అయిపోయి దూరం అయిపోయినారో వాళ్ళ గురించి ఈ పర్సన్. ఓకే, ఇంటెన్షన్స్ కూడా మారుతుండే. ఒకప్పుడు మిమ్మల్ని మీరు చెడ్డ వ్యక్తి, మీరు క్యారెక్టర్లెస్, లేకపోతే మీరు కొంత మంచి వాళ్ళు కాదు అనుకున్న వ్యక్తిలో ఇంటెన్షన్స్ కూడా మీ గురించి మారుతూ ఉన్నాయి. మేబీ మీరు ఇప్పుడు కొంత గ్రోత్ అవుతూ ఉండే, మీ ప్రొఫెషన్, మీ లైఫ్లో అవుతూ ఉండాలి. అందుకని వీళ్ళకి మీ పట్ల ఇప్పుడు కొంత రెస్పెక్ట్ కూడా వస్తూ ఉంది మీ గురించి. ఓకే, ఇప్పుడు టైం లైన్ వచ్చింది యాక్చువల్లీ. ఓకే, మరి ఇంత చేయడానికి ఏంటి అసలు కారణం అంటే కనుక టైం లైన్ మారబోతూ ఉంది. ఎస్, ఇప్పటివరకు జరిగిన కార్మిక్ సిచ్యువేషన్స్, కర్మ లెసన్స్, టైం లైన్ అంటాం కదా, అది మార్పుకి అనేది వస్తూ ఉంది. అందుకే వీళ్ళు కూడా డైరెక్షన్ అనేది మార్చుకోబోతూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఒరిజినల్ వర్షన్కి అనేది వస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వీళ్ళల్లో అవేకనింగ్ అనేది జరుగుతుంది, వీళ్ళల్లో మార్పు అనేది రావడం చేతనే మరి యాక్షన్స్ కూడా రావాల్సిందే, అది ఎవరు ఆపలేరు. అవేకనింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఏదైతే ఎండ్ అయిపోయినాయో, ఏవైతే కర్మల్ని లేదా బాధల్ని పడుతూ వచ్చారు, మీరు ఈ పర్సన్స్తో ఉండలేక, అలానే వదిలేలేక, కలిసి ఉండలేక, కలవలేక, ఇట్లాంటి బాధలు అనమాట పడుతూ ఉన్నారు. దానికి టైం అనేది వచ్చింది రీకన్సిలియేషన్కి. ఖచ్చితంగా నేను చెప్పిన టైం లైన్ అనేది షిఫ్ట్ అవ్వబోతూ ఉంది. ఎనర్జీస్ అవిదే చూపిస్తూ ఉంది. ఎస్, ఇంక్లూజివ్ టెక్స్ట్ అయితే వితిన్ 3 days లోపల, ఈ వీడియో ఎవరు చూస్తూ ఉన్నారో వాళ్ళకి వాళ్ళ పర్సన్స్ నుంచి వితిన్ 3 days లోపల ఒక ఇంక్లూజివ్ టెక్స్ట్ అనేది ఈ పర్సన్స్ నుంచి రాబోతూ ఉంది. ఎవరికైనా నిజంగానే టెక్స్ట్ వచ్చిందా, మళ్ళీ ఈ వీడియోకి కామెంట్ అనేది పెట్టండి, వచ్చింది రాలేదు అని.
ఓకే. సో ఫ్రెండ్స్, ఇది మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, ఫీలింగ్స్. ఈ వీడియో గురించి మీ ఒపీనియన్స్ని, మీ ఉద్దేశాలన్నింటినీ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మరైతే ఏమని కామెంట్ పెడతారు? టైమ్ లైన్ షిఫ్ట్, ఏమని టైమ్ లైన్ షిఫ్ట్ అని కామెంట్ పెట్టి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. మీ ఎనర్జీ అండ్ వీళ్ళ ఎనర్జీ కూడా షిఫ్ట్ అవుతుంది, రికన్సిలియేషన్ అనేది జరుగుతుంది. ఓకే. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి రీడింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే. స్టే హెల్దీ, డ్రింక్ వాటర్. నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.